కేసీఆర్ ఎందుకంటే అతను ఉన్నప్పుడు అన్న కొంచెమన్నా మంచిగా చేసిండు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏం లేదు, బస్సులు ఇచ్చిండు కానీ రెస్పెక్ట్ లేదు ఉమెన్స్ కి. నెక్స్ట్ ఏంటిదంటే రోడ్లన్నీ ఇరిగిపోయి ఉన్నాయి కానీ మంచిగా అయితే చేపించట్లేదు. ప్లస్ మా డాడీ ఎక్స్పైర్ అయిపోయి 4 years అయిపోయినాయి. 4 years లో మేము 3 years గా పింఛన్ కోసం చేస్తున్నాం. ప్రతి ఒక్క పేపర్ తీసుకొచ్చి ఇచ్చాము, ఏమి లేదు. ఇక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అంత తిరిగి మాకు కూడా విసిగిచ్చి అయిపోయింది. 23 years గా ఇక్కడే ఉంటున్నాం. మాకు ఓన్ హౌస్ లేదు, మాకు ఆస్తులు లేవు, ఏం లేవు. డబల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాము. ఇల్లు వాళ్ళు మధ్యలో తినే వాళ్ళకు కూడా తినిపించినాం ఎంతో కొంత అప్పు తెచ్చి. ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ రాలేదు. ఆ డబల్ బెడ్రూమ్ వచ్చింది ఒక్క సైన్ కోసం ఆగింది. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగిపోయింది. వేస్ట్ కదా ఇంత చేసి కూడా. ఉన్న వాళ్ళకే డబల్ బెడ్రూమ్ కానీ లేని వాళ్ళకైతే అసలు పట్టించుకోవట్లేదు. అప్పుడు కొంచెం ముస్లిమ్స్ కి కొంచెం తక్కువ గొడవలు అవుతుండే. ఇప్పుడు హిందూ ముస్లిం ఎట్లా కొట్టుకుంటున్నారంటే అసలు నడిస్తే కూడా భయం అవుతుంది లేడీస్ కి. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం బాయ్ ఉండే, ఇప్పుడు లేదు, కొట్టుకొని చావాలి. వీడి మీద మేము చెప్పుకోవాలి, మా మీద వీడు చెప్పుకోవాలి. తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు వస్తేనన్నా ఏదో ఒకటన్నా చేస్తారు. వీళ్ళు ఏం లేదు. వీళ్ళు వచ్చిన 2 years లో పెద్ద పని హైడ్రా. ఎంతో మంది కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు ఎందుకు ఇరగొట్టినాం? వాళ్ళ ఇల్లు ఎందుకు ఇరగొట్టినాం? ప్లస్ ఇది ఏమంటారు, బిల్డర్స్ కి మొత్తం రేట్లు పడిపోయినాయి. బయట అన్ని జిఎస్టీ ఇది అది ఒక్కటి పనికొచ్చే పని అయితే చేయలేదు. నాకు ఇవ్వలేదు కదా, మరి నాకు ఇవ్వలేదు కదా. నేను 3 years ఉన్నప్పుడు వచ్చినాం హైదరాబాద్కి. నేను 7 years ఏమో ఉండే, ఇల్లు ఇస్తామన్నారు. అప్పుడు అప్లై చేసినాము, వచ్చింది, సంతోషపడ్డాం. కానీ రాలేదు. ఎక్కడ వచ్చేది ఒక్క సైన్ కోసం ఆగిపోయింది. వచ్చేది ఆగిపోయింది. ఆడుకోవడానికి అయితే వస్తారు. గెలిచిన తర్వాత ముఖాలు కూడా కనబడవు. రేవంత్ రెడ్డి నేను గెలిచినాక ఇది చేస్తా అన్నాడు. ఒక్కసారి కూడా కనబడలేదు. లోపలే ఉంటాడు. ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్తే కూడా మనుషులకి వాల్యూ లేదు. మనం తెల్లనే వేసుకుంటాం, తెల్లనే వేసుకుంటాం కదా. బంగారం రేట్లు ఎందుకు పెంచేసి మరి ఏమి ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తినేవాళ్ళు వెనకాల వాళ్ళే తినేస్తున్నారు కానీ వచ్చే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నీట్ గా చేస్తే చాలు.